పెంచలకోన రోడ్డు మార్గంలోని బాడుగ ఇంట్లో వంగపాటి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో షాక్ సర్క్యూట్ కావడంతో గమనించి సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు మెయిన్ ను ఆపివేశారు. అప్పటికి ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇంట్లోని ఫ్రిడ్జ్, మొబైల్, బట్టలు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. చుట్టుపక్కల వారు గమనించి నీటితో మంటలను అదుపు చేశారు. సుమారు 1.5 లక్ష ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు లక్ష్మయ్య తెలిపాడు. ఈ సమాధానం మీనా? నేను లక్ష్మయ్య నా పేరు. ఆదిపల్లి చేజల మండలం ఆదిపల్లి గ్రామం. రాత్రి 9 గంటలప్పుడు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మొత్తం పొగలు వచ్చేసి మొత్తం కాలిపోయినాయి. తొట్లో మొత్తం దగ్గర 1,50,000 నష్టం జరిగి ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేసి ఆ కరెంట్ వాళ్ళకి చెప్పిన కరెంట్ వాళ్ళు మెయిన్ ఆపేశారు. ఆపిన తర్వాత